అప్డేట్స్ చూసుకుంటే ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని, హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా వస్తున్నాయని చెప్పారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారన్నారు. బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా ఓటర్ల జాబితా దేశ సంపద అని, దానిని ఎందుకు చూపించట్లేదు అని నిలదీశారు. The broad maths. Achha, all the data that we have here is 2024 data from the Election Commission. Everything that we have here is their data. They have given it to us. Okay. In this form. 2024 total votes polled 6.26 lakhs in the Lok Sabha. BJP wins with 658,915 with a margin of 32,707. But then the interesting thing, we look at Mahadevapura assembly segment. And the BJP, the Congress polls 1,15,586 and the BJP polls 2,29,632. Congress wins all the Vidhan Sabhas except this one. And in this one, BJP sweeps and gets a margin of 1,14,046. That this seat wins them the election. And the Lok Sabha goes in their favor. Next. Go back. Sorry. Yeah, okay. So we started to look at that number. Just give me that the last one. We started to look at this number. This number is very interesting to us. Why is it that this comes out of one seat? It's a huge imbalance. Right? So we started looking at Mahadevapura assembly, we started looking at the details. And now I'm going to tell you what we found. We found that 1,250 votes. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తే తానే ముందుండి ఆర్డినెన్స్ తెప్పిస్తామని ఆఫర్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. బీసీలపై కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే వెంటనే ఆర్డినెన్స్ను ఆమోదించాలని అన్నారు. ముందు కిషన్ రెడ్డిని పూర్తి డాక్యుమెంట్ చదవాలని కౌంటర్ ఇచ్చారు. అలాగే కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి కేటగిరీలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పూర్తిగా నెలలు నిండని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేసిన హృదయ విదాకర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. ఏ తల్లికి భారమైందో కానీ కళ్ళు కూడా పూర్తిగా తెరవకుండానే అందరికీ దూరమైంది. తన పొత్తిళ్లలో నిద్రించాల్సిన పసికందు మురుకు కాలువ పాలైంది. డ్రైనేజీలో నెలలు నిండని మృత శిశువు కలకలం రేపింది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలో వెళ్లే దారిలో గల డ్రైనేజీలో నెలలు నిండని పసికందు మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా ప్రదేశాన్ని చేరుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు మృత శిశువును బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాలువ పరిసరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఉండడంలో అబార్షన్లు జరుగుతున్నట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలోని కాలనీకి వెళ్లే దారిలో ఒక డ్రైనేజ్ లో నిండని పసికందు మృతదేహం అయితే
స్థానికులు గమనించడం జరిగింది. అయితే వెంటనే పోలీసులకు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏదైతే పసికందు మృతదేహాన్ని మాత్రం బైంసా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ నెల నిండని ఈ పసికందుని మాత్రం అక్కడ పడివేయడంతో ఆ స్థానికులైతే మొత్తానికైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అయితే పసికందు ఎక్కడైతే కనబడిందో మురికావలో ఆ చుట్టుపక్కల మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ ఉండడంతో ఏదైతే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేస్తున్నారనే అనుమానం కూడా అక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానికులు కూడా ఏదైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల పైన కావచ్చు, ఏదైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యజమానుల పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ అనాధికారికంగా ఏవైతే మహిళలు ఏదైతే గర్భశ్రీలు ఉన్నారో గర్భవతులను ఇక్కడికి ఏదైతే తీసుకురావడం జరుగుతుందో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అనాధికారికంగా వీళ్ళు మాత్రం అబార్షన్లు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఎక్కడైతే ఈ స్థానికులు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల యజమానుల పైన కావచ్చు, డాక్టర్ల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మదినా. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యాము. పూర్తిగా నెలలు నిండని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేసిన హృదయ విదాకర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. ఏ తల్లికి భారమైందో కానీ కళ్ళు కూడా పూర్తిగా తెరవకుండానే అందరికీ దూరమైంది. తన పొత్తిళ్లలో నిద్రించాల్సిన పసికందు మురుకు కాలువ పాలైంది. డ్రైనేజీలో నెలలు నిండని మృత శిశువు కలకలం రేపింది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలో వెళ్లే దారిలో గల డ్రైనేజీలో నెలను నిండని పసికందు మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా ప్రదేశానికి చేరుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు మృత శిశువును బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాలువ పరిసరాలలో ప్రైవేటు ఆసుపత్రులు ఉండడంతో అబార్షన్లు జరుగుతున్నట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కరెంటు ఛార్జీల మూతతో ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ 6లో చెప్పినట్టు అన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలలో జెడ్పీటీసీ ఎన్నికలలో గెలవబోతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ మూకలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఎవరైతే కారకులు, అంటే ముఖ్యంగా ఈ బాధిత దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మనల్ని ట్రై చేస్తున్నా, అతను భయపడి పారిపోయాడా ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టాలని కూడా నేను ఆలోచన చేయట్లేదు. ఒక దళిత బిడ్డ ఏదో అవసరానికి బండి రెంట్కి తీసుకున్నాడు, డబ్బులు సకాలంలో కట్టలేదు. కట్టకపోతే వేరే మార్గాలు ఉంటాయి తీసుకోవడానికి, అంతేగాని మనిషి చంపుతారా కొడతారా విషయం ఇలాంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో